పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కాపు మహానాడు సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. కాపులకు జరుగుతున్న అన్యాయం, రిజర్వేషన్ల కోసం చేయాల్సిన పోరాటాన్ని నేతలు ఎలుగెత్తి చాటారు. పార్టీలకు అతీతంగా సదస్సుకు హాజరైన కాపు నేతలు పేదరికంలో మగ్గుతున్న కాపు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. భీమవరంలో జరిగిన కాపు మహానాడు సదస్సుకు లక్షలాది మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామచంద్రయ్య, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, కాపు కమిషన్ చైర్మన్ చలమశెట్టి రామాంజనేయులు, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, నంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని, అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య. రిజర్వేషన్ల కోసం అందరూ సంఘటితంగా పోరాటం చేయాలన్నారు. ఎన్నికల హామీలను టీడీపీ వెంటనే అమలు చేయాలన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని, కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 1000 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూలంకషంగా చర్చించారు. చిన్న మీటింగ్లు పెట్టుకోవడం, డిమాండ్ చేయడము, పోవటం తప్ప సంఘటితంగా పోరాడితే తప్ప ఇది సాధించలేదు. చాలా సంతోషం. రాయుడు గారు ఇక్కడ చాలా మందిని యునైట్ చేసి 800 కమిటీలు వేశాడు. కులంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాం. ఎక్కడ అనుకూలత ఉంటే, ఇక్కడ మా నాయకత్వం ఉంటే అక్కడంతా మేము ఉంటాం. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఈ కార్యక్రమం నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఎజెండా ప్రత్యేక ఎజెండా ఏదైతే అనాదిగా కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం నెరవేర్చాలని, ఏదైతే ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు చెప్పాయో సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలని మిగతా కులాలతో పాటు ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఈ కార్పొరేషన్లు ఉన్నాయో అదే విధంగా కాపు కులానికి కూడా ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలతో వాళ్ళని ఆదుకుంటామని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటలు 2 నెరవేర్చాలని చెప్పి కలిగించి చాటడానికే ఇక్కడికి వచ్చారని చెప్పి సమయంగా నేనైతే అభిప్రాయపడుతున్నాను. కాపులను అభివృద్ధి పదంలో నడిపిస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామాంజనేయులు అన్నారు. వెనుకబడ్డ వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కాపులను బీసీలో చేర్చే అంశంపై చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ రోజు ఒక మంచి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఏర్పాటు చేశారు. మరి ఏ విషయాన్నైనా సరే శ్రద్ధగా చేసేటటువంటి నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా నాయకులని సభా సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే విధంగా చంద్రబాబు గారిని నమ్మి మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి 15 సీట్లకు 15 సీట్లు ఇచ్చినటువంటి ఘనత మరి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకే దక్కుతుందని సభా సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. కాపులను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే దానికోసం, కాపుల అవసరాలన్నీ తీర్చే దానికోసం, అట్టడుగున ఉన్నటువంటి కాపు జాతిని పైకి తీసుకురావటం కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి కాపు సోదరులను ఆర్థికంగా అభివృద్ధి చేసే దానికోసం ప్రత్యేకమైన ఒక సంస్థ పెట్టి, కాపు కార్పొరేషన్ పెట్టి దానికి ఒక చైర్మన్ గా నన్ను నియమించారంటే నేను కాపు కులంగా, కాపు బిడ్డగా ఉండడమే నా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చాలని నంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగ విశేష కృషి చేశారని తెలిపారు. మోహనరంగ బాటలో నడిచి పేదవారికి సాయం చేయాలన్నారు. ముద్రగడ తెలిపిన ఐక్య కాపు గర్జనకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కాపు సంఘం నడుపుతున్న మన వాళ్ళందరినీ, ముఖ్యంగా రాయుడు గారిని, ప్రకాష్ గారిని, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంత యూనిటీ ఎక్కడా లేదు రాష్ట్రంలో. నాకు తెలిసేది ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఉందని మీ అందరూ తెలియజేస్తున్నాం. ఒక కుల నాయకుడు కాదు రంగా గారు. ఎస్సీల కోసం, మైనారిటీల కోసం, బీసీల కోసం, ఈ సృష్టిలో ఉన్న మానవులందరి కోసం ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి వంగవీటి మోహన్ గారు. 31వ తారీఖు నాడు ముద్రగడ పద్మనాభం పెట్టే దీక్షకి మీరందరూ కూడా తొలగి రావాలని కోరుకుంటున్నాం. ఇక కాపు సదస్సులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.